ఆడదానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఆమె కన్నీరు. నిన్ను లొంగ తీసుకోవటానికి, తన పంతం నెరవేర్చుకోవటానికి ఏడుపు నటించే ఆడదాన్ని అస్సలు నమ్మకండి. అలా నమ్మితే నీ తల్లిదండ్రులకి కూడా నువ్వు దూరమవుతావు. నువ్వు కొనిచ్చే గిఫ్ట్లను వాటి విలువ పరిశీలించే ఆడదాన్ని కూడా నమ్మవద్దు. నీ మీద ప్రేమ కంటే వాటి మీద మక్కువే ఎక్కువ అని అర్థం. అందంలోనూ నీ ఆర్థిక పరిస్థితుల్లోనూ నిన్ను ఇద్దరు మొగాళ్లతో పోల్చే హేళన చేసే ఆడదాన్ని కూడా నమ్మవద్దు. ఎందుకంటే ఆమె నీకంటే వాటినే ఎక్కువ ఇష్టపడుతుందని అర్థం. కొంతమంది స్త్రీలు వారి ప్రవర్తన నీకు లొంగిపోయినట్టే కనిపిస్తుంది, కానీ నీ అభిప్రాయం చెప్పాక నువ్వు ఇలాంటి వాడివి అని అనుకోలేదు అంటుంది. అంటే స్త్రీలు జాలిని వేరుగా, ప్రేమని వేరుగా చూస్తారు. వారు చూపించేది ప్రేమనా లేక జాలినా అని తెలుసుకోకుండా ప్రవర్తిస్తే మోసపోయేది నువ్వే. ప్రతి చిన్నదానికి అబద్ధం చెప్పి వాటిని నిజమని నమ్మించే ప్రయత్నం చేసే ఆడదాన్ని కూడా నమ్మకండి. నువ్వు డబ్బు ఖర్చు చేస్తేనే ఆమె ప్రేమ నీకు దక్కుతుంది అన్నట్టు ఉంటే ఆమెని వెంటనే వదిలేయండి. నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే ఆమె నీ మనిషి, లేకుంటే ఆమె వేరే వాళ్ళ మనిషి. భార్య దగ్గర ప్రేమ దక్కటం లేదు అని పరాయి ఆడదానితో పోతే భార్య దగ్గర ప్రేమ లేకపోయినా నమ్మకం ఉంటుంది. అదే బయటి వారి దగ్గర ప్రేమ ఉన్నా నమ్మకం ఉండదు.